హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. సో కిందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. JNTU-K అయినా కానివ్వండి, JNTU-GV అయినా కానివ్వండి, JNTU అనంతపూర్ అయినా కానివ్వండి, JNTU హైదరాబాద్ అయినా కానివ్వండి, బీటెక్ కానీ బీఫార్మసీ కానీ కంప్లీట్ చేసుకోవాలంటే ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలి, ఛాన్సెస్ ఎప్పటికి అయిపోతాయి, ఒకవేళ ఛాన్సెస్ అయిపోతే స్పెషల్ సప్లీ ఎన్నేళ్ళు రాసుకోవచ్చు, దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే ముందుగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అయితే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, జనరల్గా ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి, 4 యూనివర్సిటీలో బీటెక్ కానీ బీఫార్మసీ కానీ డ్యూరేషన్ వచ్చేసరికి కంప్లీట్ చేసుకోవడానికి 6 to 8 ఇయర్స్ అండి. 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఏమవుతుంది, రెగ్యులేషన్ మారుతూ ఉంటుంది. కొత్త రెగ్యులేషన్ వచ్చిందంటే పాత రెగ్యులేషన్ ఉన్నదానికి ముప్పే. అంటే ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ JNTH R22 లేటెస్ట్ రెగ్యులేషన్, పాత రెగ్యులేషన్ R13. సో R22 వచ్చాక R13 కట్ అయిపోయి R16 మిగిలింది. సో R16లో ఒక జాయినింగ్ ఇయర్ 2016 కట్ చేసేసారు. అంటే ఒక రెగ్యులేషన్లో ఇప్పుడు R16 అనేది 2016లో వచ్చింది అనుకున్నాం. ఆ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళని కట్ చేసుకుంటూ 2017లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అదే రెగ్యులేషన్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళని పిలుస్తారు. మళ్ళీ రాను రాను మళ్ళీ వాళ్ళు కూడా పోయి వాళ్ళ వెనక వచ్చిన వాళ్ళు పోద్ది అనమాట. ఎప్పుడైతే రెగ్యులేషన్ మారిపోతుందో సో పాత రెగ్యులేషన్ అనేదాన్ని కట్ చేస్తూ వస్తారు. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయినట్టే, జూనియర్స్తో రాయేది కాదు. JNTU-K అనుకోండి, R13 ఫినిష్ అయిపోయింది, R16, R20, R23 నడుస్తుంది. JNTU-A అంతే, JNTU-GV కూడా అంతే. సో అందుట్లో కూడా R16లో కూడా కొంతమందిని పిలవట్లే జూనియర్స్తో. సో అలా ఎప్పుడైతే ఇయర్ ఆఫ్ జాయినింగ్ రెగ్యులేషన్ కట్ అయిపోతుందో అప్పుడు మీరు ఇక ఈ ఛాన్సెస్ కంప్లీట్ అయిపోయినట్టే, కాలేజీలో రాసే ఛాన్సెస్ కంప్లీట్ అయిపోయినట్టే. అప్పుడు మీరు స్పెషల్ సప్లీకి వెళ్ళాలి. JNTU-K అయితే దాన్ని స్పెషల్ సప్లీ అంటాం, యూనివర్సిటీకి వెళ్ళి రాసుకుంటాం. JNTU-A అయితే లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ అంటాం. JNTU-GV కూడా స్పెషల్ సప్లీ ద్వారా సెపరేట్ కండక్ట్ చేయాలి, JNTU-Kతో పాటే కండక్ట్ చేశారు. JNTU-H అయితే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అంటాం. అయితే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ JNTU-Hకి వేరు, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ వేరు. ఎందుకంటే R18కి స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ తీసుకున్నా, స్పెషల్ సప్లీ తీసుకున్నా, లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నా, వన్ టైం ఛాన్సు JNTU-Hది, స్పెషల్ సప్లీ JNTU-K, JNTU-GV వచ్చేసరికి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి పెడతారు. లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్ JNTU-Aది మాత్రం ప్రతి సంవత్సరం పెడతారు. అయితే ఈ స్పెషల్ సప్లీ కానీ, వన్ టైం ఛాన్స్ కానీ, లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ మరి మారుతుంది కాబట్టి పేరు, మరి ఎప్పుడు వరకు రాసుకోవచ్చు అని చెప్పేసి అందరిలో ఉంది. అయితే JNTU-H అనుకోండి, 10+2 ఇయర్స్ వరకు కూడా వన్ టైం ఛాన్స్కు పిలుస్తున్నారు, అంటే 12 ఇయర్స్ వరకు. ఓకేనా? సో JNTU-K అనుకోండి, JNTU-A కానీ JNTU-GV కానీ పాత రెగ్యులేషన్ RR, అంటే ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు చదివిన వాళ్ళు కూడా పిలవడం అయితే జరిగింది. అదే JNTU-H కింద అయితే ఒక పర్టికులర్ స్టేట్ వచ్చిన తర్వాత పాత రెగ్యులేషన్ వల్ల స్పెషల్ సప్లీ అంటే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్కి పిలవటం మానేస్తారు. కానీ JNTU-K, JNTU-A, JNTU-GV అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిలవటం మానేస్తారు. ఇప్పటికీ రాస్తున్నారు, ఆరు కొత్త కొత్త రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అసలు అయితే లెక్క ప్రకారం స్పెషల్ సప్లీ కూడా ఎప్పుడైపోతుందంటే 12 ఇయర్స్ దాటిన తర్వాత ఇక అసలు ఆ గ్రూప్ని పిలవటం మానేస్తారు. ఎందుకంటే నాకు తెలిసి 1-2 కంటే కొద్దిగా ఎవడన్నా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఇక వేరే ఉండదు. అయితే JNTU-H కింద అయితే ఈ వన్ టైం ఛాన్స్ సప్లీలు వచ్చేసరికి కాలేజీల్లోనే, అఫిలియేటెడ్ కాలేజీలోనే రాసుకోవాలి, యూనివర్సిటీకి పోయే పనిలా. కానీ JNTU-K అని, JNTU-A కానీ, JNTU-GV మాత్రం ఈ స్పెషల్ సప్లీ కానీ, లాస్ట్ ఛాన్స్ కానీ పోయి యూనివర్సిటీలోనే రాసుకోవాలి.
అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు కానీ అటానమస్ కాలేజెస్ వాళ్ళు కానీ కండక్ట్ చేయరు. సేమ్ అఫిలియేటెడ్ అటానమస్కి సేమ్ ఇవే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఈ ఛాన్సెస్ పరంగా చూస్తే కాలేజీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానం కానీ, క్వశ్చన్ పేపర్ మోడల్ కానీ, సిలబస్సులు కానీ, ఎగ్జామ్ కండక్ట్ చేసే టైమింగ్స్ కానీ ఇవి మారతాయేమో కానీ అటానమస్కి అఫిలియేటెడ్కి ఈ రెగ్యులేషన్లో ఉన్న రూల్స్, ఈ కంప్లీషన్ కోర్స్ కంప్లీషన్ ఏదైతే ఉంటుందో అది మారదు. అది సేమ్. ఎవడైనా పోయి యూనివర్సిటీలో రాయాల్సింది. జేఎన్టీఏ అయినా, జేఎన్టీకే అయినా, జేఎన్టీజీవీ అయినా. జేఎన్టీహెచ్ మాత్రం అఫిలియేటెడ్లో రాసుకోవాలి. అటానమస్ వాళ్ళు అయితే అటానమస్లో రాసుకోవాలి స్పెషల్ సప్లై. అంటే స్పెషల్ సప్లై అంటే వాళ్ళకి 1 టైం ఛాన్స్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు విత్ ఇన్ ది టైం ఇప్పుడున్న రెగ్యులర్ రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు R20 కానీ వీళ్ళందరూ మన టైం ఇంకా రాలేదు అని నెగ్లిజెన్స్ చూపిస్తే మాత్రం మీ సూపర్ సీనియర్స్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, మొన్న మీరు గమనించినట్టే జేఎన్టీకే, జేఎన్టీజీవీ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ జనవరిలో ఇస్తే మొన్న ఆగస్టులోనే జరిగినాయి. ఎంత ఇబ్బంది, ఎలక్షన్ గురించి డిలే అయింది. ఆ టైంలో వీళ్ళ బ్యాడ్ టైం అది. వాతావరణం వెదర్ ఎఫెక్ట్ కూడా పగ తీర్చుకున్నట్టు అయింది. వర్షాలు బీభత్సంగా. సో చాలామంది ఆ డిలే కారణంగా కొంతమంది వదిలేశారు. ప్రెగ్నెన్సీల కారణంగా కొంతమంది రాద్దాం అనుకున్న వాళ్ళు ఈ వెదర్ కండిషన్స్ వల్ల రవాణా లేక వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి తనుకొని పండుకొని యూనివర్సిటీ చేరుకొని రాసిన వాళ్ళు ఉన్నారు. అన్ని కష్టాలు ఉంటాయి. హైదరాబాద్ జేఎన్టీహెచ్ కింద అయితే హాల్ టికెట్స్ ఇవన్నీ కాలేజీలో తీసుకోవచ్చులే, కానీ ఏపీలో వచ్చేసరికి ప్రతిదీ కూడా ఇక అఫిలియేటెడ్ కాలేజీతో కానీ అటానమస్ కాలేజీతో కానీ సంబంధం ఉండదు. స్పెషల్ సప్లీ కనబడిందంటే గుర్తుంచుకోండి. ఓకేనా? సో మీరు స్పెషల్ సప్లీ రాసినా, మామూలుది రాసినా, ఏది రాసినా ఇప్పుడున్న రెగ్యులేషన్ వాళ్ళకు 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ వస్తే తప్ప మీకు వేరే మార్గం లేదు. గ్రేస్ మార్క్స్ కానీ ఆంధ్రాలో గ్రేస్ మార్క్స్ కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ ఎలాంటి R13తోనే అయిపోయింది. అది తెలంగాణలో వచ్చేసరికి R18తో అయింది. మరి R22కి ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ. సో ఇక బీటెక్ బీఫార్మసీలో మీరు 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. అంటే సబ్జెక్టులు మొత్తం పాస్ కావాల్సిందే. ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. మినిమం 12 years టు కంప్లీట్ యువర్ బీటెక్ ఆర్ బీఫార్మసీ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ సప్లీ ఆర్ 1 టైం ఛాన్స్ ఆర్ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్. సో ఇది చాలామంది స్పెషల్ సప్లీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవి ఇంకా డిలే అయ్యేలా ఉన్నాయి. దానికి కొన్ని కారణాలు లేకపోలేదు. సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో ఓవరాల్గా ఇదండి. ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి.